బెండకాయలు ఫ్రై చేద్దామని. ఇది తేలిగ్గా పిల్లలకి అయిపోయింది. ఇట్లాగైతే మనం చక్కగా చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలా కాకుండా మనకు నచ్చినట్టు షేప్లు, మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నీట్గా. ఎప్పుడు కారము, పచ్చిమిరపకాయలు ఇవన్నీ అంటే ఎవ్వరు తినరు. ఒక్కొక్క రకంగా ఒక్కొక్క వెరైటీగా ఉంటే బాగా తింటారు పిల్లలు. అట్రాక్షన్. మా పిల్లలు అయితే కరివేపాకులు కూడా వేరేస్తారు. బెండకాయలన్నీ ముందు తరుపుకుందాం. శుభ్రంగా కడుక్కుందాం. మందులు వేస్తారు కదా రైతులు, అవి శుభ్రంగా కడుక్కుందాం. పెద్ద బేసిన్ పెట్టాను కడగడానికి. ఎక్కువ తీసుకున్నాను అన్నమాట. ఎందుకంటే ఎంతో కాదు. బెండకాయ కూర చేసిన, బీరకాయ కూర చేసిన పిల్లలకి నాకు టైం సరిపోవట్లేదు. నేనైతే వీడియో తీను. మా అమ్మాయి ఉంటే, మా పెద్దమ్మాయి ఉంటే తీసిద్ది. మా పెద్దమ్మాయి చేసేది, నేను తీయను చేయను. ఆ పిల్లే చేసిద్ది, ఆ పిల్లే తీసిద్ది, ఆ పిల్లే పెట్టుకునేది. అందుకని నేను తీల. నాకు రాదు కూడా. మా పెద్దమ్మాయి అయితే తీసిద్ది. ఆ పిల్లకి ఫోన్ అంటే చాలా ఇంట్రెస్ట్. అన్నీ ఒకే షేప్లో ఇట్లాగా రౌండ్గా కోసుకుంటారు. కానీ నేను ఇలా కోస్తాను. ఇలా కోస్తే వెరైటీగా పిల్లలు తింటారు. మనకు నచ్చిన విధంగా కోసుకోవచ్చు. ఇలా కోసుకోవచ్చు, లేదా శుభ్రంగా కడిగి ఇగో ఇలా బారుగా కూడా కోసుకోవచ్చు. 3 రకాలుగా కోసుకోవచ్చు. మనకి ఇష్టమైన షేపుల్లో కోసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు ఈ షేప్లో కోస్తాను. నాకు ఇలాగంటే చాలా. నాకు రాదు. మా అమ్మాయి, అమ్మ నాకు ఎప్పుడు ఒకేలా చేస్తావేంది అని అంటది. మా పెద్దమ్మాయి ఆవిడే మొత్తం చేసేది. నాకు నేనేం చేయను. అసలు యూట్యూబ్ పెట్టాలని కూడా నాకు లేదు. మా అమ్మాయి, మా పెద్దమ్మాయి అందరు పెడుతున్నారు, నువ్వు పెట్టు, కూరలు బాగుంటాయి కదా అని అనేది. నేను ఎండాకాలంలో అయితే పచ్చళ్ళు కూడా పెడతాను. బెండకాయలన్నీ ఇలా తరుక్కోవాలి. కానీ ఈ బెండకాయ మటుకు ముదిరిపోయింది. అందుకని ఎండ పెడితే మొక్కుతుంది. కాబట్టి చెట్టుగా ఉండేది. ఇలా పెడతాం. మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, కొన్నిమిరకాయ పచ్చడి ఇలా పడతాను. ఇప్పుడు మటుకి నేను కూర చేస్తున్నాను. బాగా హీట్ అయినాక కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎక్కువే పట్టిద్ది. సరిపోతుంది. మంచిగా కాగింది. మంచిగా బాగా కాగింది. ఇది చాలా బాగా కాగింది. ఎలాగైనా ఇది ఇలా వచ్చేయాలి. చూసావా? ఇలా అన్నీ ఇలా మొత్తం వేసుకోవాలి. ఇలా ఇక్కడ గేంటి నేను పైన పెట్టినంటే పైన ఇలా పెట్టుకున్నాను. ఎప్పుడు మూత పెట్టామనుకో మగ్గిపోయిద్ది. అప్పుడు జిగురుగా చేతికి అంటుకొని అప్పుడు కనిపిది కాదు, ఉడికిపోయిద్ది అనమాట. అందుకని ఇది ఇలాగా
ఇలా చేసుకున్నాం అనుకో మంచిగా ఏగిద్ది. మూత పెట్టకూడదు, మూత పెడితే మగ్గిపోయి ఉడికిద్ది అన్నమాట. ఉడికిస్తే మనకి ఉపయోగం ఉండదు, తినడానికి బాగా ఉండదు. ఇట్లా ఉందనుకో తినడానికి సూపర్గా ఉంటుంది, బాగా ఏగి. ఇట్లా కొంచెం పసుపు వేసుకున్నాం, హెల్త్కి మంచిది పసుపు వేసుకుంటే. సాంబార్ అది ఏదో అంటున్నారు కానీ అది హెల్త్కి మంచిది కదా. ఒక పసుపు చిటికెడు వేసుకుంటే చాలా మంచిది. అది మలబద్ధకం అవన్నీ తగ్గుతుంది మన ఒంట్లో క్రిమికీటకాలు. ఎక్కడన్నా దెబ్బ తగిలినప్పుడైనా పసుపు వేయమంటారు, ఎందుకు? క్రిములు అనేది దచ్చేరవని. కొంచెం పసుపు వేసుకొని నమ్మకు పెట్టి కొంచెం కారం ఫైనల్ అన్నమాట. చింతకాయ కారం, ఇందులో మసాలా కారం అంటారు దీన్ని. ఇందులో ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయలు ఇవన్నీ వేసి నీట్గా చేస్తానన్నమాట. కొంచెం సేపు మగ్గనిచ్చి తీసేయాలి. ఇది పొల్లాడుతుంది, ఇగో ఇట్లా జిగురుగా అతుక్కోవద్దు, చూసావా? పొల్లాడుతుంది, ఇగో ఇట్లా పొల్లాడుతుంది. జిగురుగా ఉంటే మనకు తినబుద్ధి కాదు. ఇది బెండకాయ అనేది మనకు అర్థం కాదు. చూడు ఎంత సాఫ్ట్గా, ఇంత పొల్లాడుతూ చిన్నగా చాలా బాగుంది కదా. అది కొంచెం కొత్తిమీర చదువుకుంటే సాఫ్ట్గా కొత్తిమీర వేసుకుంటే సూపర్గా ఉంటుంది. సూపర్గా ఉంటుంది అంతే. ఓకే, రెడీ అయిపోయినట్టే. ఓకే, మీరు నచ్చితే లైక్ చేయండి, కామెంట్